లంబోదరుడు, గణనాయకుడు, గజాననుడు, అలాగే సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిప అంటూ కూడా ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తిస్తూ చివరి దర్శనం చేసుకుంటున్నారు. మనం గమనిస్తే కూడా ఈ భారీ గణనాథుడు అద్భుతమైన పుష్ప మాలికల సోయగాలతోటి, అలాగే కరెన్సీ నోట్లు, భారీ జంజం 60 అడుగుల జంజం, 60 అడుగుల కండువ, 69 అడుగుల ఎత్తులో భారీగా ఉన్న ఈ గణనాథుడి చాలా దగ్గర నుంచి చూస్తుంటే కనుల విందుగా ఉంది. అసలు స్వామివారిని దర్శిస్తూ ఉంటే ఆ మనోహర దృశ్యం ఆ కళ్ళల్లో అలా నిక్షిప్తమై ఉంది. ఎంత అద్భుతమైన రూపం! స్వామివారి రూపం మనకు ఎన్నో రకాల జ్ఞాన సంకేతాలను కూడా అందిస్తూ ఉంటుంది. స్వామివారి చిన్న చిన్న కళ్ళు మనకు సూక్ష్మ దృష్టిని అలవర్చుకోవాలని సూచిస్తూ ఉంటుంది. స్వామివారి ఏనుగు తల మనకు విఘ్నాలను తొలగిస్తుంది. స్వామివారి తొండం స్వాభిమానానికి ప్రతీక. స్వామివారి అభయహస్తం మీకు ఏ ఆపద ఉన్నా కూడా నేనున్నానంటూ కూడా స్వామివారు అలా మన వెంట ఉన్నాడు అన్నట్టుగా కూడా ప్రతీకగా ఇక్కడ ఆ అంటే మన జీవితాన్ని, మన జన్మను చరితార్థం చేసుకోవడానికి కూడా ఒక జపం అనేది తప్పనిసరిగా చెయ్యాలి అనేది ప్రతీకగా, అలాగే స్వామివారి చేతిలో చక్రం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రతీకగా కూడా భావించవచ్చు. అలాగే శంకు అంటే ఆ ధ్వని ఎంతో చక్కగా మనకు ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూడా ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది. ఒక చేతిలో వేదాలు ఉన్నాయి, ఒక చేతిలో లడ్డు ఉంది. మనం గమనిస్తే గణపతి చేతిలో లడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంది. అంటే మనం శనగపిండి, బెల్లం, తీపి పదార్థం అది శుక్రుడికి సంకేతం. అందుకే తీపి పదార్థం ఎవరైనా కూడా స్వీకరిస్తే ఆనందం, మోదం కలుగుతుంది. గణపతి కూడా హస్తిడు. అలాగే అందుకని ఆ స్వామివారి చాలా పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు. స్వామివారి చేతిలో లడ్డు ఉంచి దాన్ని పూజించి వేలంపాట పాడి చాలా చక్కగా అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. కొందరు వారి పంట పొలాలలో పెట్టుకుంటారు, కొందరు వాళ్ళు ఖజానాలో దాచుకుంటూ ఉంటారు. ఆ రకంగా గణపతి ప్రసాదాన్ని వాళ్ళు దాచుకోవటం వల్ల వాళ్లకు గణపతి అనేది సస్యకారకుడు అనమాట. అంటే ఏంటంటే మనం ఏదైతే గణపతి ప్రతిమను, మట్టితో చేసిన ప్రతిమను కూడా మన పొలంలో జల్లుతాయి కూడా పొలాలు బాగా పండుతాయి అన్నది ప్రతీతి. సస్యకారుడు గణపతిని ఆరాధిస్తే కూడా మనకు జీవితంలో ఏ రకమైన లోటు కూడా ఉండదు అన్నది ప్రతీతి. గణపతిని ఆరాధిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. మనకు ఏదైనా అధర్మం మార్గంలో వెళ్తూ ఉంటే స్వామివారు విఘ్నకర్త, విఘ్నహంత్ర అంటారు. అధర్మ మార్గంలో వెళ్తున్న వారికి విఘ్నాలను కలిగిస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రావణాసురుడు ఒకసారి ఆత్మలింగాన్ని తీసుకొని అలా బయలుదేరుతున్న సందర్భంలో మన గణనాథుడు అడ్డుకొని ధర్మ కార్యాన్ని చేపట్టి అందరి చేత ప్రశంసలు అందుకొని లోకపూజ్యుడు అయ్యాడు. అలాగే మనం గమనిస్తే కూడా కుమారస్వామికి, గణనాథుడికి కూడా పోటీ ఏర్పడిన నేపథ్యంలో కూడా తల్లిదండ్రుల ప్రాశస్త్యాన్ని కూడా తాను ఈ విశ్వానికే చాటి చెప్పాడు. అలాగే తాను 18 పురాణాలను రాసి తన ఏకాగ్రతను చాటి చెప్పాడు. తన రూపంలో ఎన్నో స్వరూపాలు, ఎన్నో అంతరార్థాలు, తన చర్యలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు. అలాగే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో కూడా జ్యేష్ఠరాజం బ్రాహ్మణ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ వ్రతం ఆచరించినా ముందుగా గణపతిని ఆహ్వానించి పసుపు గణపతిని చేస్తూ ఆ పసుపు గణపతిలో ఉన్న ఔన్నత్యం కూడా అందరికీ తెలియచేస్తూ పసుపు గణపతిని కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలలో కూడా చాలా చక్కగా గణపతి గురించి వివరించారు. అలాగే గణపతి తత్వం శివ పురాణం, అలాగే ముద్గల పురాణం, గణేష పురాణం, స్కాంద పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, ఇలా ఎన్నో రకాల పురాణాలలో కూడా చాలా చక్కగా, చాలా అద్భుతంగా వర్ణించారు. వాస్తవానికి కూడా గణపతి స్వరూపాలు 64 అని చెప్తారు. కానీ ముఖ్యంగా మనకు 32 మటుకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ముద్గల పురాణంలో చాలా అద్భుతంగా ప్రశంసించారు. వాటిల్లో కూడా 16 నామాలు అనేవి ప్రతి ఒక్కరూ అందరూ కూడా నిత్యం స్మరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కూడా ప్రస్తుతం ట్యాంక్ బండ్
భక్తజన సంద్రోహంగా కూడా కనిపిస్తూ ఉంది. భక్తజనంతో కిటకిటలాడుతూ ఉంది. ఇక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర భారీ గణనాయకుడు నిమజ్జనానికి సంసిద్ధంగా ఉన్నారు. పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు. హారతి సమర్పి